సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వారాహి అమ్మవారి సందేశము విష్ణు పురాణంలోని ఓ చిట్టి కథ. ఈ కథకు విన్నవారి జీవితంలో తెల్లవారేసరికల్లా ఒక అద్భుతము అనేది జరుగుతుంది అని అమ్మవారు అయితే అంటున్నారండి. మరి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఇంకా అమ్మవారు చెప్పే విష్ణు పురాణంలోని ఒక చిట్టి కథ గురించి తెలుసుకుందాము. యద్భావం తద్భవతి. మనము ఎలాగుంటే మనకు అదే వస్తుంది అనేది ఒక చిన్న ఉదాహరణ కథ రూపంలో అమ్మవారు మనకి తెలియజేస్తున్నారండి. ఒక ఊరిలో ఒక ఆస్తికుడు, ఒక నాస్తికుడు ఎదురెదురు ఇళ్లలో ఉండేవాళ్ళు. ఆస్తికుడు పరమ విష్ణు భక్తుడు. ఆ ఇద్దరు కొద్ది రోజులు తేడాలో చనిపోయారు. ముందు నాస్తికుడు చనిపోగా ఆ తర్వాత ఆస్తికుడు మరణించాడు. విష్ణుదూతలు వచ్చి ఆస్తికుడిని వైకుంఠానికి తీసుకువెళ్ళి అక్కడ సభలో విష్ణువుని చూపించారు. ఆహా, తన భక్తి పండింది అనుకున్నాడు ఆస్తికుడు. ఆ స్వామిని ఎన్నో స్తోత్రాలతో స్తుతి చేశాడు. ఇంతలో విష్ణుదూతలు వచ్చి అతన్ని పద పద అని సభలోంచి తీసుకెళ్లడం ప్రారంభించారు. దానికి అతడు అయోమయంతో ఎక్కడికి తీసుకుపోతున్నారు అని వారిని అడిగాడు. నువ్వు చేసుకున్న పుణ్యం అయిపోయింది, తిరిగి భూలోకానికి తీసుకొని పోతున్నాం అని విష్ణుదూతలు చెప్పారు. నా పుణ్యము అయిపోవడం ఏమిటి? నేను గొప్ప విష్ణు భక్తుణ్ణి, నిత్యం మా స్వామిని కొలిచాను అన్నాడు ఆస్తికుడు. అది నిజమే, కానీ నువ్వు 3 కారణాల వల్ల తొందరగా వెనక్కి భూలోకానికి వెళ్ళిపోతూ ఉన్నావు. ఒకటి, నీకు నీ జీవితంలో భక్తి ఒక భాగం మాత్రమే. అందుకే రోజు ఉదయం సాయంత్రం వేళల్లో ఒక విధి నిర్వహణలాగా పూజ చేస్తూ మిగిలిన సమయంలో విష్ణువును ఆలోచనలో కూడా రానిచ్చేవాడివి కాదు. రెండవ కారణం, స్వామి నన్ను వచ్చే జన్మలో గొప్ప ధనవంతుడిగా పుట్టించు అని రోజు ఆ దేవుడిని కోరేవాడివి. అంటే నీకు మళ్ళీ పుట్టాలని, అది ధనవంతుడిగా జన్మించాలని కోరిక ఉంది. ఇక మూడవ కారణం, రోజు పూజ పూర్తవగానే ఒక్కసారి కనబడు తండ్రి చాలు అని కోరుకునేవాడివి. అందువల్ల నీకు కేవలం ఒక్కసారి మాత్రమే విష్ణు దర్శనం అనేది అయ్యింది. మళ్ళీ పుట్టాలనే కోరిక ఉన్నందున భూలోకానికి వెళ్తున్నావు అని చెప్పారు. అదే సమయంలో ఆస్తికునికి విష్ణు సభలో నాస్తికుడు కనిపించడంతో అతడు నివ్వెరపోయాడు. వీడెలా వచ్చాడు ఇక్కడికి? వీడు నాస్తికుడు కదా అని అతడు విష్ణుదూతలను అడిగాడు. దానికి వారు, అవును నిజమే, అయితే బతికి ఉన్నంతకాలం ఇతడు దేవుడు లేడు అంటూ తెలియక చేసినా నీకంటే ఎక్కువగా భగవన్నామస్మరణ చేశాడు. ఎలాగైనా తప్పులు పట్టాలనే ఆలోచనతో పురాణ ఇతిహాసాలను, ఉపనిషత్తులను ఎన్నో మార్లు చదివాడు. వ్యతిరేకంగా అయినా సరే నీకంటే ఎక్కువగా భగవంతుని గురించి ఆలోచించాడు. మరొక ముఖ్య కారణం, ఇతడి ఇంట్లో ఇతడు తప్ప అందరూ ఆస్తికులే. ఇతడి భార్య విష్ణుమూర్తి భక్తురాలు, కొడుక్కి నారాయణ అని పేరు పెట్టింది. గడిచిన నెలలో వైకుంఠ ఏకాదశి మరునాడు ఉదయం ఆమె పాయసం చేసింది. వీడి ఇంటి అరుగు మీద కూర్చొని ఆ పాయసం తింటుండగా పొలమారింది. విపరీతంగా దగ్గుతూ నారాయణ చచ్చిపోతున్నానురా అంటూ కొడుకును పిలిచి అతడు మంచినీళ్ళు తెచ్చేలోపే మరణించాడు. ఏ కోరిక లేకుండా తన ప్రసాదము అనేది తిని నారాయణ నామస్మరణ చేస్తూ మరణించినందున శ్రీ మహావిష్ణువు వీడికి వైకుంఠంలో నివాసం కల్పించారు అని చెప్పారు. భక్తితో పాటు భావన కూడా చాలా ముఖ్యమని ఆస్తికుడు చాలా ఆలస్యంగా తెలుసుకున్నాడు. అయితే మరుజనంలో అతడు తన పాత తప్పుల్ని పునరావృతం చేయలేదు. మనసారా విష్ణువును కొలిచి చేసిన కర్మల ఫలితాన్ని ఆ పరమాత్మకు దారపోయడం ద్వారా పాపపుణ్యాలు అంటని మహాయోగి అయ్యాడు. తెలియక చేసిన భగవన్నామస్మరణతో నాస్తికుడు వైకుంఠంలో స్థానం పొందితే మరుజనంలో స్వామిని త్రికరణ శుద్ధిగా పూజించిన పుణ్యంతో ఆస్తికుడు చివరకు ఆ స్వామి హృదయంలోని చోటు సంపాదించుకున్నాడు. జన్మ మరణ చక్రం నుంచి విముక్తిని పొందాడు. ఈ కథ ద్వారా అమ్మవారు చెప్పేది ఏమిటి అంటే, మేము ఎక్కువ పూజలు చేసేస్తున్నాము, పొద్దున్న సాయంత్రము రాత్రి అని అనుకోవటము తప్పండి. భగవన్నామస్మరణ మీరు ఎలా చేసినా సరే, నిత్యము చేసినా సరే మనకి తప్పకుండా ఆ భగవంతుని కృప అనేది మనకి కలుగుతుంది. అలాగే ఆశ మోహాలు అనేవి మనకి ఉండకూడదు. జీవితంలో ఎవరికైతే ఆశలు కోరికలు ఉంటాయో వాళ్ళు ఎప్పటికీ కూడా తృప్తి అనేది పొందలేరండి.
కాబట్టి మనకు ఉన్నంత దాంట్లో ఎవరైతే తృప్తి పొంది దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధిస్తూ ఉంటారో తప్పకుండా మీ జీవితంలో అంత మంచి జరుగుతుంది. ఈ కథ విన్న వారందరి జీవితాల్లో కూడా ఒక మంచి అద్భుతము అనేది జరుగుతుందండి. కాబట్టి త్రికరణ శుద్ధిగా అమ్మని నమ్మి ప్రతినిత్యము కూడా అమ్మనామాన్ని జపించండి. అమ్మ దయ ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే అనే సామెత మనందరికీ తెలిసిందే కదండి. అమ్మ కృపకు మనం పాత్రలమైతే ఇంకా మనకి తిరిగి ఉండదు. మనం చేసే ప్రతి పని కూడా విజయవంతంగా ముగుస్తుంది అనడంలో సందేహం లేదండి. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కూడా కలుద్దాము. అప్పటి వరకు సెలవు. జై వారాహి మాత. సర్వేజన సుఖినో భవంతు.